Audio Jungle. అయితే ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు నేను. ఎందుకంటే కోర్టు నాకు బెయిల్ ఇచ్చినప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాల మీద చర్చించొద్దు, టీవీలలో ప్రస్తావించొద్దు అని చెప్పి కండిషన్ పెట్టింది కాబట్టి లోతుకు వెళ్ళదలుచుకోలేదు. కానీ ఏసీబీ అవినీతి నిరోధక శాఖ యొక్క వ్యవహార శైలి, అవినీతి నిరోధక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వివరించవలసిన బాధ్యత నా మీద ఉన్నది ప్రజాప్రతినిధిగా. ఈరోజు ఏసీబీకి సంబంధించి ఒక 2016 సంవత్సరంలోనే అయిన కేసులల్లా 125 కేసులు 2016 సంవత్సరంలో మా దగ్గర ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళను కూడా 125 మంది మీద సరైన సమాచారం లేదు అని కేసులను ఉపసంహరించింది. ఈ ఆరోపణ రేవంత్ రెడ్డి చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగిన అన్ని అవినీతి నిరోధక చర్యలలో భాగంగా నమోదు చేసిన కేసులు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ఇచ్చిన నివేదిక. ఈ నివేదికను పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర ప్రాంతాలలో మొదటి స్థానంగా తెలంగాణ ఉన్నది. కేసులలో పట్టుబడిన అధికారులను ఆధారాలు లేవు అని చెప్పి ఒక్క 2016 సంవత్సరంలోనే 125 మంది అధికారుల మీద కేసులు ఉపసంహరించడం జరిగింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ అన్నిట్లలో నెంబర్ 1 ఉన్నదని తండ్రి కొడుకులు చెప్తుంటారు. మేము అనుకున్నాం సరేమని చేస్తురేమని. ఇవాళ అన్నిట్ల సంగతి దేవుడు ఎరుగు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం 2016 సంవత్సరంలో 125 మంది అధికారులు ప్రత్యక్షంగా దొరికిన వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కేసులను ఉపసంహరించి దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు గుర్తింపు పొందింది. అంటే అవినీతి పరులను కాపాడడంలో కేటీఆర్ ఈ దేశంలోనే మొట్టమొదటి స్థానం సాధించిందంటే ఈ రాష్ట్రంలో అవినీతి పరులను ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.